హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన ఎగ్ బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక 8 ఎగ్స్ తీసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని వాటి షెల్స్ తీసేసి ఎగ్స్ పక్కన పెట్టుకోండి. ఈలోపు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాయిల్ ఎగ్స్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న హోల్స్ ఉన్నవి గ్రేటర్ తీసుకొని ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. ఈ విధంగా మొత్తం తురుముకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు మరియు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోండి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి, అలాగే ఒక గంటి బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. వేసుకొని వీటిని మనం ఓన్లీ ఫింగర్స్తో మాత్రమే కలుపుకోవాలి, లేకుంటే మొత్తం అది ముద్దలాగా అయిపోతుంది. అప్పుడు టేస్ట్ అనిపించదు అనమాట మనం ఇవి చేసుకునేటప్పుడు. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి. అన్నీ ఈ విధంగా బాల్స్లా చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ 5 నిమిషాల గ్యాప్లో మీరు కొంచెం ఒక స్పూన్ వరకు మైదా పిండి తీసుకొని దానిలో వాటర్ వేసుకొని నీళ్ళలాగా ఉండేటట్టుగా కలుపుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ బాల్స్ని మనం కలిపి పక్కన పెట్టుకున్న మైదా పిండి వాటర్ ఉన్నాయి కదా, దానిలో 2 సార్లు డిప్ చేసి అలాగే బ్రెడ్ క్రమ్స్లో కూడా ఈ విధంగా మొత్తం చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో వేసిన తర్వాత ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ఆయిల్లో డిప్ చేసుకొని ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఎగ్ బాల్స్ రెడీ అయింది. పైనేమో క్రిస్పీగా మరియు లోపల సాఫ్టీగా చాలా టేస్టీగా ఉంటుంది, లోపల వరకు ఉడికి. దీన్ని టమాటో సాస్లో కానీ కెచప్లో కానీ డిప్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.